ఇప్పటికే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అలాగే మనకు తెలిసిన మార్క్ జూకర్బర్గ్ కూడా హవాయిలో ఒక బంకర్ను నిర్మించాడు. ఇందులో అన్ని సదుపాయాలు ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటివన్నీ ధనవంతుల కోసం చేయబడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం కోల్డ్ వార్ సమయంలో అణుయుద్ధ భయంతో బంకర్లను నిర్మించింది. కోల్డ్ వార్ సమయంలో అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య అణుయుద్ధం భయం ఉండేది. అప్పుడు అణుదాడుల నుండి రక్షణ కోసం ప్రభుత్వమే బంకర్లను నిర్మించింది. ఉదాహరణకు బోయింగ్ E-4B, దీనిని డూమ్స్డే ప్లేన్ అని పిలుస్తారు. అణుదాడి సమయంలో అధ్యక్షుడిని మరియు ఉన్నతాధికారులను కాపాడేందుకు సిద్ధంగా ఉంటుంది. ఈ విమానం 24 గంటలు రెడీగా ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలైనటువంటి వివోస్, అట్లాస్ సర్వైవల్ సెంటర్స్, సేఫ్ వంటి సంస్థలు కూడా ధనవంతుల కోసం లగ్జరీ బంకర్లను నిర్మిస్తున్నాయి. సౌత్ డకోటాలోని వివోస్ ఎక్స్ పాయింట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సర్వైవల్ కమ్యూనిటీగా ప్రచారం చేయబడుతుంది. ఇక్కడ వందలాది బంకర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక చిన్న గ్రామంలా ఉంటుంది. ఇలాన్ మస్క్, పీటర్ థిల్, మార్క్ జూకర్బర్గ్ వంటి వ్యక్తులు తమ సొంత షెల్టర్లను నిర్మిస్తున్నారు. ఇలాన్ మస్క్ అయితే మార్స్ ప్లానెట్ మీద 2050 నాటికి ఒక కాలనీ స్థాపించాలని ప్లాన్ చేస్తున్నాడు. జర్మనీలోని వివోస్ యూరోపా 1 అనే బంకర్ ఒకప్పటి కోల్డ్ వార్ బంకర్. ఈ బంకర్ను $1.1 బిలియన్ ఖర్చుతో లగ్జరీ షెల్టర్గా మార్చారు. ఇందులో గోల్ఫ్ కోర్స్, హెలీప్యాడ్, అత్యాధునిక గాలిని శుద్ధి చేసే వ్యవస్థలున్నాయి. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ షెల్టర్స్ ఇప్పుడు అమెరికాలో అందరి కోసం అందుబాటులోకి రానున్నాయి. కారణం అణుయుద్ధం వస్తుంది అనే భయం. రీసెంట్ గా అమెరికా నెవేడాలో ఉండే నా అమెరికన్ ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా వచ్చిన డిస్కషన్లో ఈ బంకర్స్ విషయం గురించి మాట్లాడాం. వాళ్ళు కూడా బంకర్స్ ని కట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వాళ్ళు చెప్పారు. ఎక్కువ శాతం మంది సిటీ నుండి దూరంగా బయటికి వెళ్లి అక్కడ బంకర్స్ ని ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని నాతో చెప్పారు. ఈ విషయాలన్నీ గ్రహిస్తున్నప్పుడు మనం ఈ ప్రపంచం నాశనం అయ్యే చివరి క్షణాల్లో ఉన్నామని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? వేరే ఏ దేశం అయినా అణుయుద్ధానికి భయపడి తప్పించుకునే మార్గాలు ఏర్పాటు చేసుకుంటే వాటి గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఒకప్పుడు ప్రపంచానికి పెద్ద దిక్కుగా ఉన్న దేశం ఇలా భయపడి సిద్ధమవుతుందంటే ఇది నిజంగా ఏదో గొప్ప విపత్తు రాబోతుంది అనడానికి సూచనగా కనబడుతుంది. ఈ యుద్ధ వాతావరణానికి భయపడుతుంది ఎవరో కాదు, బాగా పేరు ప్రఖ్యాతులు గల సంపన్నులు, అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన దేశాలు. భూమి మీద ప్రజలు ఇలా భయపడి భూగర్భంలో దాక్కోవడం దేవుని రాకడ సమీపంగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది.